కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తానండి. కక్కిన దానికి తిరిగేటువంటి కుక్క. ఒక పందిని ఎంత కడిగినా వెళ్ళి మళ్ళీ బురదలోనే దొరకడానికి ఇష్టపడుతుంది. మంచి కాస్ట్లీ పెంపుడు కుక్క కదా అని తీసుకెళ్ళి మంచి కాస్ట్లీ సోఫాలో కూర్చోబెడితే అది చేసే పని అది చేస్తుంది. కక్కిన దానికి తిరిగేటువంటి కుక్క. దేవుడు ఇశ్రాయేలీలందరినీ కూడా పిలిచి, అబ్రహాముకి నేను వాగ్దానం చేశాను, ఇస్సాకుకి వాగ్దానం చేశాను, యాకోబుకు వాగ్దానం చేశాను, యాకోబు నాతో పోరాడి గెలిచాడు, ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనివ్వను తెలుసా అని నాతోనే కొట్లాడాడు. ఇక చివరికి ఇక ఆ తొడ మీద కొట్టవలసి నేను వెళ్ళిపోవలసి వచ్చింది. కానీ ఆశీర్వాదాన్ని మాత్రం పొందుకున్నాడు యాకోబు. మరి ఆ యాకోబు సంతతి వారందరినీ ఆశీర్వదిస్తానని ఈ యాకోబు పేరు ఇక పైన యాకోబుగా ఉండక, మోసగాడు అని అర్థం వచ్చేటువంటి యాకోబుగా ఉండక ఇశ్రాయేలుగా ఉండబోతుందని నేను చెప్పాను. కాబట్టి ఆ ఇశ్రాయేలు జనాంగం అందరినీ నేను పిలిచి వారిని స్వస్థపరిచి నడిపించి, రాత్రిపూట అగ్నిమేఘంలో మరి పగటి వేళ మేఘస్తంభంలో నడిపించి వారిని నేను పరలోకపు ఆహారముతో నేను వారి కడుపులు నింపి, ఇంత చేసిన తర్వాత కూడా జీవము కలిగినటువంటి దేవుడనైనా నన్ను విడిచిపెట్టి విగ్రహాల జోలికి వెళ్తున్నారా వీళ్ళు? కుక్క ఆహారం తింటుంది, కక్కేస్తుంది, ఆ కక్కిన దాన్ని తింటుంది. అది రోత కదా. ఇశ్రాయేలీలు కూడా నన్ను విడిచి ఆ కక్కిన దానిని తినడానికి, హేయమైన దానిని, నీచమైన దానిని, వ్యర్థమైన దానిని, కంపు కొట్టే దానిని, పనికి రాని దానిని తినడానికి ఒక కుక్క ఎలాగైతే తిరుగుతుందో తన వాంతికి, అలాగే ఇశ్రాయేలీలు ఉన్నారు అని చెప్పని దేవుడు చూచాయిగా అలంకారికంగా మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 16వ వచనంలో ఉన్నమాట. యెహోవా దేవుడు మోషేతో ఇలా అన్నాడు, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు, అనగా మరణం కానున్నావు, చావనై ఉన్నావు. ఇవి నీ చివరి రోజులు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమన వారి మధ్యన నివసిస్తారో ఆ జనుల మధ్యను వ్యభిచారులై, అనగా ఆత్మీయ వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన రక్షణ నిబంధనను మీరుతారు. క్లియర్గా ఉంది కదా. ఇప్పటి వరకు నేను చెప్పింది ఇదే. సామెతల గ్రంథంలో 26వ అధ్యాయము 11వ వచనంలో ఉన్న మాట, తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు. ఇశ్రాయేలీలు జీవము కల దేవుని వదిలిపెట్టి విగ్రహాల వైపు తిరిగారు కదా, దాని గురించి. తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. మనం చెప్పుకున్నాము, కడగబడినటువంటి పంది మళ్ళీ బురదలో దొర్లినటువంటి రీతిగా తన వాంతికి వెళ్ళి మళ్ళీ తిన్నటువంటి విధంగా ఇశ్రాయేలీలు ఆ పాపాన్ని చేశారు. ఈ రోజు కూడా చాలామంది క్రైస్తవులు కాథలిక్ ఆరాధన పేరిట పాపములో నిలిచి ఉంటున్నారు. ఆ నాగపట్నం వెళ్ళడం, గూడు కుట్టించుకోవడం, తలనీలాలు ఇచ్చేయడం, ఆ క్యాండిల్స్ వెలిగించడం, మరియమ్మ నువ్వేనమ్మా. అవునా, మరియమ్మ చనిపోలా, సిలువ పైన చనిపోయింది మరియమ్మ కాదు. ఒక పరిశుద్ధునికి జన్మనిచ్చినటువంటి ఆవిడకు రెస్పెక్ట్ ఇవ్వండి, కానీ ఆవిడ పరిశుద్ధురాలు అని పిలవకండి మీరు. అది తప్పు. బోధకుడా మీ తల్లియు మీ సహోదరులు వచ్చి ఉన్నారు అంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? యేసు ప్రభువారే లెక్క చేయలే సొంత ఇంటి వారిని. ఎందుకంటే ఆయన ఒక ప్రవక్త అని, దేవుని కుమారుడని, అద్భుత కార్యాలు చేసేవాడని వాళ్ళు నమ్మలా. అందుకని ఆయన కూడా వాళ్ళని అంతగా పట్టించుకోలే. నా మాట ఎవరైతే వింటారో, దేవుని చిత్తము చొప్పున చేసే ప్రతి వాడు నా చెల్లి, నా తల్లి, నా తమ్ముడు, నా సహోదరుడు అని చెప్పాడు. స్వల్పకాలిక తృప్తి కొరకు ఈ భయంకరమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లతో, అరుపులతో, పూనకాలు వచ్చినట్టుగా ఇలా ఊగిపోతూ గంటలు ప్రార్థన చేసేటువంటి పెంతెకోస్తు సంఘము వారు నిజమైన మారు మనసు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పెంతెకోస్తు సంఘము వారందరూ కూడా నన్ను దయచేసి క్రీస్తు వారి నామములో క్షమించవలసిందిగా మనవి చేస్తున్నాను. నా పైన మీరు కోపం పెట్టుకోవద్దు. ఇలా పూనకాలు వచ్చి పడిపోవడము, రాని భాషలను బలవంతంగా మాట్లాడడము మానేయండి.
తెల్ల బట్టలు ధరించినంత మాత్రాన మనము దేవదూతల వలె కనపడి పరిశుద్ధులముగా మారిపోయి ఆరోహణమైపోయినట్టుగా లేదు లేదు, ఇట్లాంటివన్నీ జరగవు. ప్లీజ్, మీరు యవనస్తులను బలవంతంగా బాప్తిస్మం ఇచ్చిన తర్వాత, నీటి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఒక రూమ్లో బలవంతంగా కూర్చోబెట్టి సీసీ కెమెరాలు పెట్టి వారికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అని ఏంటి గుర్తంటే ఇలాగ ఊగిపోతూ కింద పడిపోయి అంతా భయంకరంగా డ్యాన్స్ చేస్తే అప్పుడు అతనికి ఆమెకు అగ్ని బాప్తిస్మము జరిగింది, పరిశుద్ధాత్మ బాప్తిస్మం జరిగింది అని మీరు నమ్మి వాళ్ళని బయటికి లాక్కొస్తున్నారే, ఇది తప్పని చెప్తున్నాను. బైబిల్లో మెన్షన్ చేయండి ఏదైనా సరే అది పాపమునకు గుర్తే. ఈ డిబేట్స్ ఎక్కువైపోయినాయి మనకి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడొద్దు అని. ఏమండి, బైబిల్ వాడమని చెప్పట్లేదు, వాడొద్దని చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటో తెలుసా, ఆరాధన 90% ఉండాలి, మ్యూజిక్ అనేటువంటి ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గోవాల 10% ఉండాలి. అంటే ఆరాధన ఇంపార్టెంట్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కాదు. ఇప్పుడు కొన్ని సంఘాలలో ఒక కాయరు, ఎన్నో రకరకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, అక్కడ దేవునికి సంబంధించిన పార్ట్ ఆఫ్ 10% వినపడుతుంది. 90% అంతా కూడా ఆ డ్రమ్ములు, ఆ పియానోలు, ఆ తబలాలు అవే వినిపిస్తాయి. ఇక వాళ్ళు కూడా నా మ్యూజిక్ చూసావా, నా మ్యూజిక్ టాలెంట్ చూసావా అన్నట్టు వాళ్ళు అలాగ మైమర్చిపోయి ప్లే చేస్తుంటారు. కానీ నేను దేవుని ఆరాధిస్తున్నాను, అది లేదు, అది తప్పు అంటున్నా. కాబట్టి దీని గురించి మీరు ఎక్కువగా అనవసరమైన చర్చలు పెట్టుకుని నెత్తి నొప్పి తెచ్చుకోవద్దని మనవి. దేవునిని మనము సత్యముతో ఆరాధించాలి, మనము పూర్ణ హృదయంతో ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక మనము ఆత్మతోనే ఆరాధించాలి. ఈ బయట నుండి వినపడేటువంటి ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చప్పుడు అంతగా అవసరం లేదు, అస్సలు వద్దని నేనైతే అనను. ఏమండి, దేవునికి ఒకవేళ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే ఎందుకు ఇన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడాడు ఆయన? మ్యూజిక్ అనేది వర్షిప్లో ఒక పార్టు, అంతేగాని ఆరాధన మ్యూజిక్లో ఒక పార్ట్ కాదు. వ్యక్తిగతంగా నన్ను అడిగితే నేను చెప్పే సమాధానం ఇదే. దేవుని మీద ఆధారపడి దేవునికి ఏది నచ్చుతుందో, ఆయన మనసులో ఏముంటుందో కాస్తంత తెలుసుకుని మాట్లాడితే ఇచ్చే సమాధానం నా వైపు నుంచి ఇదేనండి. ఎవరికీ అర్థం కాని భాషల్లో మాట్లాడుతున్నటువంటి పనికిమాలిన జనము, ఎంత చెప్పినా సరే కుక్క తన వాంతికి తిరిగినట్లే. ప్రార్థన పేరిట పడేయద్దు అని ఎంత చెప్పినా సరే వినట్లా, కుక్క తన వాంతికి తిరిగినట్లే. అర్ధరాత్రి ఎవరిని కూడా నిద్రపోనివ్వకుండా అర్ధరాత్రి ఉపవాస ప్రార్థన అని పేరు పెట్టి ఇలాంటివి చేయవద్దు సార్, ఇది బిబ్లికల్ కాదు సార్ అని ఎంత చెప్పినా సరే కుక్క తన వాంతికి తిరిగినట్లే. దేవుని పేరిట అర్పణలు అడుక్కోవడం కరెక్ట్ కాదని ఎంత చెప్పినా సరే కుక్క తన వాంతికి తిరిగినట్లే. విగ్రహాల జోలికి వెళ్ళొద్దు, మీరు అక్కడ గుండ్లు కొట్టించుకోవద్దు, పలానా నాగపట్నం వెళ్ళొద్దు, మరియమ్మ మీకు దేవత కాదురా బాబుని ఎంత చెప్పినా సరే కుక్క తన వాంతికి తిరిగినట్లే. తప్పండి, మనం అలా చేయకూడదు. చిన్న ప్రార్థన కొరకే తలలో వచ్చిద్దాం. ప్రేమగల దేవ, కనికరమగల తండ్రి, నీ వాక్యపు వెలుగులో నడవడానికి ఏమాత్రం అర్హత లేని వారమైనప్పటికీ కూడా దేవ, నీ కృప చొప్పున కనికరమ చొప్పున మమ్మల్ని నీవే ప్రేమతో అభిమానంతో మమ్మల్ని గౌరవించి నీ స్వరూపములో చేయబడినటువంటి మేము నరకంలోనికి వెళ్ళి కాలిపోకూడదనే ఉద్దేశంతో, సదుద్దేశంతో, మంచి అభిప్రాయంతో మా ఎడల ప్రేమ చూపేవాడవు కాబట్టి నీ కనికరమ చొప్పున కృప చొప్పున మేము ఈ రోజున క్రైస్తవులముగా ఉంటున్నాం ప్రభువా. అయితే క్రైస్తవ జీవితము గడపడము పూలపాన్పు కాదు, కానీ ఇది ముళ్ళ కిరీటము మీద నడవడమే, ముళ్ళ కిరీటాన్ని ధరించడమే, ప్రతిరోజు కొరడా దెబ్బలు తినడమే దేవా. ఈ లోకము నన్ను ద్వేషించింది కాబట్టి నన్ను మీరు అనుసరిస్తున్నప్పుడు మీరు కూడా ఈ లోకము చేత, లోకపు మనుషుల చేత ద్వేషింపబడతారని యేసుక్రీస్తు వారు మాకు చెప్పిన బోధన మేము అనుసరిస్తూ బ్రతుకుతూ ఉండగా ఈ ప్రతి విధమైన అవమానమును, శ్రమను, ఇబ్బందిని, ఇరుకును మేము ఎదుర్కొని ధైర్యంగా నిలబడి నీ రాజ్య సువార్తను ప్రకటించే విషయమై పాలు భాగస్తులుగా ఉండాలని ఆశపడుతూ ఉంటున్నాం ప్రభు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునే వారి అవసరతల విషయమై మీరు జ్ఞాపకం చేసిన వారికి సమయోచితమైన సహాయాన్ని అందచేయండి నాయన. ప్రతి విషయంలో మా అందరికీ మీరు తోడుగా ఉండి ఈ పరిచర్యను సజావుగా మేము నడిపించేటువంటి విషయమై మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.